చనిపోయినప్పుడు 660 మందిని చంపితే చంద్రబాబు నాయుడుతో పాటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఆశ్రమంలో ఉండి కనీసం చూడకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ తండ్రి కోసం చనిపోయినటువంటి కుటుంబాలను చూడబోయినటువంటి మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు సొంత మామను చంపి ఆ చంపిన శవం మీద నడుచుకుంటూ వచ్చి పార్టీని లాక్కొని చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ జెండాను, పార్టీలో ఉన్నటువంటి పార్టీ ఆఫీసును, పార్టీలో ఫండ్స్ ను, పార్టీలో కుటుంబాలు అందరినీ వాడుకొని కుటుంబాన్ని నాసి ఎన్టీఆర్ కుటుంబం అంటే వేస్ట్ కుటుంబం అనేదిగా తయారు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తండ్రి లాంటి మామ మీద పట్ట పగులు నట్టి నడిపదారులో చెప్పులతో కొట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తండ్రి ఇద్దరు చనిపోతే వాళ్ళ పేర్లు చెప్పుకోవడానికి కూడా నామోసి పడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం నమ్మి చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు అవకాశం అంటే 30 పార్టీలు ఒక పార్టీతో జీవితంలో ఎప్పుడు గెలిచట్టు కూడా స్వయంగా అతనే ఓడిపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీలు కలుపుకున్నా కూడా ఆయనకు వచ్చింది 37%, 39% మాత్రమే. ఆయనకేమన్నా 50% ఓట్లు రాలే. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లలో 1% ఎక్కువ వచ్చినాయి. ఆ 3 పార్టీలు కలుపుకుంటే 54, సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చే 40%. సిగ్గుగా ఉండాలనిపించింది వాళ్ళకి మాట్లాడేటప్పుడు. ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని ఈవీఎంలు మేనేజ్ చేసుకొని ఉదయం నుండి మరుసటి రోజు వరకు కౌంటింగ్ ఎలక్షన్ జరుపుకున్నటువంటి ఈ చేతగాని దత్తమ్మలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మీసమున్న మగాడు, దమ్మున్న మగాడు, ధైర్యం ఉన్న మగాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చబుచ్చుకుంటాను. ఆయన చూసే ఒక్కరోజు కూడా ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే మరుసటి రోజు అంతా దెబ్బలు ఎత్తిపోతున్నారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సమయం కిల్ అవుతుంది. అచ్చెన్నాయుడు గారు ఎందుకు అలా మాట్లాడారు? ఇలాంటి మాటలు మహిళా డిబేట్ లో ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. దయచేసి ఆవిడ మ్యూట్ చేయండి. ఆవిడ మ్యూట్ చేయండి కాసేపు. మ్యూట్ చేయండి ఆవిడ్ని కాసేపు. వినీల గారు టాపిక్ వేరుగా వెళ్ళిపోతుంది. మోహన్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారు నిన్న అలా మాట్లాడితే కారణం ఏంటి? బొత్స సత్యనారాయణ గారు గతంలో మాట్లాడినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ గారిని వైసీపీలో ఎందుకు తీసుకున్నారు చెప్పి కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను రామారావు మీద పోటీ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావును చంపి ఎన్టీ రామారావు మీద చెప్పులు ఇచ్చి అదే చంద్రబాబు నాయుడు గారు పూలదండ ఎందుకు వేసుకున్నారో రామారావు గారికి చెప్పమని వాళ్ళని అడగాల, నన్ను కాదు అడగాల్సి. పూలదండ పోయి ఇప్పుడు రామారావు గారికి వేసి ఇట్లా ముఖ్య నాటకాలు ఎందుకు ఆడుతున్నారో అది చెప్పమని. ఎన్టీ రామారావును చంపి అని మీరంటే రాజశేఖర రెడ్డి గారిని చంపిన ఆయన అంటారు. ఈ మాటలు దేనికి వాళ్ళు మాట్లాడినప్పుడు సార్? నేను ఖండించాను ఆవిడ మాట్లాడినప్పుడు కూడా. నేను ఆపాను. నేను అదే చెప్తా. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు మీరు కూడా అలా మాట్లాడితే టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, నేను సబ్జెక్ట్ మాట్లాడాలని మాత్రమే నేను వచ్చిన. కానీ వచ్చిన రావడంలో ఏం పెట్టారు? జగన్మోహన్ రెడ్డి పోయి రాజశేఖర రెడ్డి గారిని కొట్టారు అంటే ఇంతకన్నా నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, దరిద్రమైనటువంటి డిబేట్ ఎప్పుడు నేను చూడలే. ఈ రోజే చూస్తున్నా ఈ విధమైనటువంటి మాట్లాడే వాళ్ళ. అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి మాట్లాడేప్పుడు నేను మాట్లాడకుండా ఉండాలంటే ఎట్లా ఉండమంటావు? జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని పోయి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టారా? ఆయన వచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి డబ్బులు మొత్తం రామాజీరావు కొట్టేసేదని చంద్రబాబు నాయుడు గారు కాపాడారు. ఉన్నటువంటి బ్యాంకులన్నీ మోసం చేసినాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి పాలడైలన్నీ మోసం చేసినాడు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ నాశనం చేసినాడు. లాస్ట్ అవకాశం ఇచ్చే రాష్ట్రానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి పథకాన్ని కూడా తెలంగాణకు తాకట్టు పెట్టాడు. రాష్ట్రానికి మహారాష్ట్రకు సంబంధించినటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామును కూడా ఈయన ముఖ్యమంత్రి పెంచుకోవాలని పరిమితించాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక్కసారి కూడా గెలవలేని పరిస్థితి ఉంటే 3 సార్లు గెలిచినా అంటే 4 సార్లు ముఖ్యమంత్రి అంటే ఎట్లా ముఖ్యమంత్రి? నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కాళ్ళు పట్టుకోడు. జగన్మోహన్ రెడ్డి సభ కనిపించుకుంటాడు తప్ప వాళ్ళ కాళ్ళు, వీళ్ళ కాళ్ళు, రాత్రి కాళ్ళు, పౌరుల కాళ్ళు
కాంగ్రెస్ పార్టీతో పొత్తుండేది, తెలుగుదేశం పార్టీని పోయి కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పి వాళ్ళతో పొత్తు పెట్టుకునేది. అచ్చెన్నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటారు? చెప్పి ముగించండి మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటో చెప్పి ముగించండి దయచేసి. అవి ఆపేయండి, పాత ప్రళాంకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు చెప్పండి, అచ్చెన్నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? నేను ఇన్నాళ్ళు గ్యాప్ తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి కారణం ఏంటి చెప్పి ముగించండి ప్లీజ్. నేను సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడాలని వచ్చేవాడిని, నేను ఎప్పుడు కూడా, ఈ రోజు కాదు ఎప్పుడు కూడా. కానీ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి సార్ మళ్ళీ మీరు వెనక్కి వెళ్తున్నారు. ఆ మాటని ఖండించారు, ఎవరి కాళ్ళు ఎవిడెన్స్ ఉందా అని అడిగాము, అది అక్కడికి అయిపోయింది. నన్ను కొట్లే అని పదే మనం అడుక్కుంటే నిజంగా కొట్టారేమో అనుకుంటారు సార్. అది వదిలేయండి సార్, దాని గురించి వదిలేయండి. ఇప్పుడు నేను అనేది అది కాదు. మీరేది మాట్లాడించారు, అది కాదు సార్. అచ్చెన్నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ ఇన్నాళ్ళ తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? అది రాజకీయ ఉద్దేశం చెప్పి కంక్లూడ్ చేయండి సార్. నేను అనేది అదే కాదు. లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్ని తర్వాత వీళ్ళ బుద్ధి పెట్టినట్టు వీళ్ళే ఏమన్నారు, సైకో అన్నారు, సైకో రాలేడన్నారు, వచ్చిన ఇంచి కూడా పీకలేడన్నారు, ఇంకేమి చేయలేడు అన్నారు కదా. అన్న తర్వాత నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంట, మచిలీపట్నం అంట, ఆ మచిలీపట్నం కూడా సిఆర్డిఏలో ఉంది అంటే ఏందర్థం? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ అనేది దాంట్లో ఉందేనే కదా అర్థం. మావిగన్ అంటే ఏమో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గన్ను కాదు అది. మావిగన్ అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనేది ఆ మూడు కావాలనే కదా జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది. ఈ మూడు అడిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గాలికి పోయిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సక్సెస్ అయిందని జనంలోకి పోయిన తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కేడర్ కు మీ పిల్లలు మీ చెల్లెళ్ళని చెప్తే వాళ్ళని తీసుకుపోయి పెళ్లి పెత్తనం చేస్తారు. అంటే రాధాకృష్ణ కూతుర్ని కూడా వాళ్ళ భర్త దగ్గర పోయి నీ పిల్లలు కాదు నీ చెల్లెలని వేరే వాళ్ళకి సార్ వద్దు, అలా మాట్లాడద్దు. ఒకటి ఖండించాము, ఒకటి మాట్లాడింది పద్ధతి కాదని చెప్పాక మళ్ళీ మీరు అలా మాట్లాడతాం పెద్ద మనిషిగా కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు సార్, వదిలేయండి. ఇప్పుడు సార్ తప్పున్నప్పుడు ఖండించాలి. తప్పు మీరు ఇప్పుడు పెద్ద మనిషిగా మీరు ఉన్నారు, ఎప్పటి నుంచో సీనియర్, మీరు అలా మాట్లాడొచ్చా చెప్పండి. ఆర్కే గారికి మీకు తేడా ఉండాలి కదా. ఆర్కే గారు మాట్లాడి మేము ఖండించాం జర్నలిస్ట్ అలా మాట్లాడకూడదు. మళ్ళీ వేరే టాపిక్ లో నేను సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు మధ్యలో వస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేది బయటికి బాగా పోతుంది కాబట్టి ఏదో విధమైనటువంటి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా డైవర్ట్ చేయాలని మాట్లాడే మధ్యలో మధ్యలో తీసుకొచ్చి పెడితే ఎట్లా? మ్యూట్ చేయండి, ఇద్దరిది వాయిస్ ఇద్దరిది మ్యూట్ చేయండి. ఎస్, మీరు 30 సెకండ్స్ లో అనుకున్నది చెప్పండి, సబ్జెక్ట్ మీద చెప్పండి దయచేసి. మీరు మళ్ళీ ఆర్కే గారి మీద కమెంట్